వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఇంట్లో నాటాల్సిన మొక్కలేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి, సంపద పెరుగుతాయి. సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నెల రోజుల పాటు మహిళలు లక్ష్మీదేవికి పూజలు చేయడంతో పాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. శివునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు. ఆ మహాదేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు. అంతేకాకుండా వారు కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఇంట్లో నాటాల్సిన మొక్కలేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి, సంపద పెరుగుతాయి. మొదటిది బిల్వవృక్షం. వాస్తుశాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో బిల్వవృక్షాన్ని నాటడం చాలా శ్రేయస్కరం. శివునికి బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. పురాణాల ప్రకారం ఈ మొక్క సంపద యొక్క దేవుడు కుబేరుని వాసన చూస్తుంది. దీనిని ఇంట్లో నాటడం ద్వారా వాస్తుదోషం కూడా తొలగిపోతుంది. ఈ మొక్క పెరిగే కొద్దీ మనిషి ఎదుగుదల కూడా పెరుగుతుంది. రెండవ మొక్క జమ్మి మొక్క. వాస్తుశాస్త్రంలో జమ్మి మొక్కలు చాలా ముఖ్యమైనవి. శ్రావణ మాసంలో శివునికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల మేలు జరుగుతుంది. శనిదేవుడు శివునితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివభక్తుడు అని చెబుతారు. శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కను ఉంచడం ద్వారా ఆ శని కృప కూడా మీకు కలుగుతుంది. మూడవ మొక్క జిల్లెడు మొక్క. తెలుపు మరియు ఎరుపు వంటి అనేక రకాల జిల్లెడు మొక్కలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఈ మొక్కను నాటడం వల్ల పరమశివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ మొక్క సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ మొక్క చాలా తేలికగా ఫలాలను ఇస్తుంది. దీన్ని వర్తింప చేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. నాలుగవ మొక్క సంపంగి మొక్క. శ్రావణ మాసంలో సంపంగి మొక్క కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ మొక్కను నాటడం ద్వారా మన అదృష్టం ప్రకాశిస్తుంది. చంప మొక్కను ఇంటి చుట్టూ చిన్న చిన్న కుండీలలో కూడా నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు రావడానికి మార్గం తెరుచుకుంటుంది. అదేవిధంగా ఐదవ మొక్క కనుక చూసుకున్నట్టయితే ఉమ్మెత్త మొక్క. శ్రావణ మాసంలో ఉమ్మెత్త మొక్కను నాటడం శ్రేయస్కరం. ఈ మొక్క సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శివుడు ఉమ్మెత్త మొక్కను నాటడం ద్వారా ప్రసన్నుడై తన భక్తుల కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. వాస్తుశాస్త్రంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఆదివారం లేదా మంగళవారం ఇంట్లో ఉమ్మెత్త మొక్కను నాటండి. ఇలా చేయడం వల్ల కుటుంబం మొత్తానికి శివుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఆరవ మొక్క అరటి మొక్క. అరటి మొక్కను నాటడం వల్ల విష్ణువు, బృహస్పతి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది. ఇంట్లో తులసి మొక్కతో పాటు అరటి మొక్కను నాటితే ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇవి నాటే ముందు పలు నియమాలు పాటించండి. ఈ రెండు మొక్కలను పక్కపక్కనే నాటడం మంచిది కాదని శాస్త్రం చెబుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు తులసి మొక్కను, కుడివైపు అరటి మొక్కను నాటడం మంచిదని శాస్త్రం పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.